ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనురాధని. ఈరోజు ఆలు పాలక్ కర్రీ చేస్తున్నానండి మా ఇంట్లో. మరి ఈ ఆలు పాలక్ కర్రీ ఎలా చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరి ఈరోజు పొడుపు కథ వచ్చేసి, నా నిండా రంధ్రాలు అయినా నీటిని భలేగా పట్టి ఉంచుతాను. ఎవరిని నేను పొడుపు కథ అర్థమైందనుకుంటా. మరి ఈ పొడుపు కథకి నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఈ పొడుపు కథ ఆన్సరు. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి ముందుగా నేను పాలకూర, మరి బంగాళదుంపలు, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నానండి. ఇవాళ చాలా లేట్గా లేసానండి. 7కు లేసాను. ఇంకా ఆడావిడిగా పని చేయాల్సి వస్తుందండి ఈరోజు మాత్రం. మరి ఇట్లా అన్నీ బంగాళదుంపలు అన్నీ చెక్ తీసేసుకున్నాను. పైన పొట్టంతా తీసేసుకొని మొత్తం సన్నగా కట్ చేసేసుకుంటున్నాను. పాలకూర కూడా కట్ చేసుకుంటున్నాను. మరి ఇట్లా కట్ చేసుకొని చూడండి, నేను ఫస్ట్ దాంట్లో ఎట్లా డిఫరెంట్ కనపడుతున్నాను, ఇప్పుడు డిఫరెంట్గా కనపడుతున్నాను కదండి. మార్నింగ్ ఒకలాగా కనపడుతున్నాను, స్నానం చేసి రెడీ అయిన తర్వాత ఒకలాగా కనపడుతున్నాను కదా. అసలు ఎంత స్పీడ్గా చేయాల్సి వస్తుంది కదండి. ఇంకా పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ పోసేసుకుందాము. ఆయిల్ పోసేసుకొని తాలింపు గింజలు వేసుకుందామండి. ముందుగా తాలింపు గింజలు అంటే ఆవాలు, శనగపప్పు, ఈ జీలకర్ర ఇవన్నీ వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. ఈ కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయిపోతే అప్పుడు నెక్స్ట్ బంగాళదుంపలు వేసుకుందాము. ఫ్రై అయిపోయినాయండి ఇవి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆలు పాలక్ కదా, కొంచెం అది వేసుకొని కొంచెం మంచిగా ఈ పచ్చివాసన రాకుండా మంచిగా కలిపేసేసుకుందాం. కలిపేసుకొని కొంచెం ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని అప్పుడు బంగాళదుంపలు వేసేసుకుందాం. బంగాళదుంపలు మాత్రం మంచిగా ఫ్రై అవ్వాలండి. నేను కనీసం 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 15 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఏమంటే పాలకూర వేసేస్తే కనుక మెత్తగా ఉడికిపోయి టేస్ట్ ఒక డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది ముందల ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఎట్లా అంటే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం రెడ్డిష్గా రావాలి. మనం ఫ్రై చేసుకుంటే ఎట్లానో అట్లా. ఇట్లా మొత్తం ఫ్రై చేసేసుకొని నేను కనీసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే ఫ్రై అయిపోద్ది మంచిగా. ముందుగా ఇంకా తర్వాత ఇంకో స్టవ్ మీద నేను హాట్ వాటర్ తాగుతామండి మేము మార్నింగ్. ఇంట్లో మా ఇద్దరం కూడా హాట్ వాటర్లో కొంచెం నీళ్ళల్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఈ జీలకర్ర కనుక హాట్ వాటర్లో బాయిల్ అవుతే కనుక మంచిగా మనకు పొట్ట తగ్గుద్ది, అన్నీ మంచిగా అవుతాయి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు ఫ్రై అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు పాలకూర వేసేసుకుందాం. ఇప్పుడు పాలకూర వేసేసుకొని కొంచెం కలపెట్టేసుకుందాం. హాట్ వాటర్లో ఇట్లా జీలకర్ర వేసుకొని రోజు మార్నింగ్ ఒక గ్లాస్ తాగండి. మీరైనా కూడా మంచిగా పొట్ట కూడా తగ్గింద పొట్ట అంతా తగ్గిపోద్దండి. చాలా చాలా మంచిది జీరా వాటర్ మార్నింగ్ ఇట్లా. ఇంక దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని కొంచెం మగ్గనిచ్చేసుకుందాం. మూత పెట్టేసి మగ్గనిచ్చేసుకున్నాము.
ఇలా మగ్గనిచ్చేసుకున్నాను. ఇంకొకసారి కలిపెట్టేసుకుంటే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా టమాటాలు వేయకూడదండి, పాలకూరలో స్టోన్స్ వస్తాయి అంటారు. ఇది చూడండి ఎట్లా ఫ్రై అయిందో మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంది. ప్రత్యేకంగా వంట ఒకటే చేసేయచ్చు కదండి మేడం అని చెప్పి అంటారు మీ అందరూ. కానీ నేను ఏంటంటే కిచెన్ వర్క్ కూడా మార్నింగ్ కిచెన్లో నేను ఏం వర్క్ చేస్తున్నాను కూడా పెడుతున్నాను కాబట్టి మీకు ఇట్లా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది మసాలా కారం అండి, కూర కారం అంటారు. ఆ కూర కారం కనుక మీరు దేంట్లో వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఇది చూడండి ఫైనల్గా ఆలు పాలక్ కర్రీ అయిపోయింది, రెడీ అయిపోయింది. నేను ఇట్లా బౌల్లో తీసేసుకున్నాను సపరేట్గా. ఇప్పుడు నేను కొంచెం మార్నింగ్ కాబట్టి కొంచెం ఫిల్టర్ కాఫీ తాగుతానండి. నేను ఇట్లా ఫిల్టర్లో ఆల్రెడీ వేడి నీళ్ళు పోసి ఫిల్టర్ చేసుకున్నాను కాఫీ పొడి. ఇంకా అవి పాలు కాసిని పోసుకొని నా వరకేనండి కాఫీ ఒక్కటి, నా ఒక్కదానికే కాఫీ. మా వారికి వచ్చేసి టీ అండి. ఇంకా నేను కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. ఇంకా టిఫిన్ వచ్చేసి ఆలోచించాలండి. ఇంకా నేను టిఫిన్ అయితే దీంట్లో పెట్టలేదు, ఉప్మానే చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఉప్మా కూడా ఎలా చేయాలో చూపిస్తాను. అంటే ఆల్రెడీ అందరికి వచ్చులే కానీ ఉప్మాలు, కానీ ఎవరి వంటలు వాళ్ళు కదా. ఇట్లా ఇంకా మరిన్ని వీడియో కోసం మళ్ళీ చూడండి. సరే కదండి, నా వీడియో ఎలా ఉంది? ఆలు పాలక్ కర్రీ బాగుందా బాగోలేదా అని కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి ఈ పొట్టు కథ ఆన్సర్కి వెయిట్ చేస్తూ ఉంటారు మీరు. ఆన్సర్ వచ్చేసి స్పాంజీ అండి. పొడుపు కథ ఆన్సర్ స్పాంజీ. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి బాయ్ అండి.